రాజసాబ్ మూవీ సమ్మర్ రేస్ నుంచి అవుట్ అయిపోయింది. ఇంకా ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది? అలాగే రిషబ్ శెట్టి కాంతారా 2 మూవీకి ఉన్న ట్రబుల్స్ ఏంటి? దాంతో పాటు రామ్ చరణ్ RC16 ఇంకా RC17 అప్డేట్స్. అలాగే హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా జాంబీ రెడ్డి 2 మూవీని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయట్లేదు, తప్పుకున్నాడు. సో దీనికి కల్ రీజన్స్ ఏంటి? ఇంకా నాగ చైతన్య తండేల్ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో మన ఫస్ట్ అప్డేట్ ప్రభాస్ రాజసాబ్ కోసం. రాజసాబ్ మూవీ సమ్మర్ రేస్ నుంచి తప్పుంది. సో నెక్స్ట్ కొత్త డేట్ అనేది ఎప్పుడో తెలియదు కానీ మార్కెటింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అది కాకుండా సినిమాకి సంబంధించిన CG వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. ప్రెజెంట్ ప్రభాస్ గారు లేని సీన్లు అయితే షూట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికి ఇంకో 20 days అయినా పడుతుంది. సో 20 రోజుల్లోని 10 రోజులు షూటింగ్ అయితే ప్రభాస్ గారు లేని సీన్ లో షూట్ చేయబోతున్నారు. అది కాకుండా రాజసాబ్ మూవీ తాలూకా ప్యాచ్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. ఇదంతా పక్కన పెడితే మెయిన్ రాజసాబ్ మూవీ సాంగ్స్ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా బ్యాలెన్స్ ఉంది. అంటే ఎలా చూసుకున్నా ఇంకొక 2 నెలలు అయితే రాజసాబ్ మూవీ షూటింగ్ పూర్తి చేయడానికి అయితే పడుతుంది. ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు CG వర్క్స్ ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. సో ఇలాంటి రీజన్స్ వల్ల రాజసాబ్ అయితే ఈ సమ్మర్ గా రావట్లేదు. ఇది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పెద్ద అకేషన్ ఏమైనా ఉందంటే అది దసరా కాబట్టి మేబీ రాజసాబ్ మూవీ దసరాకి బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా చూసుకుంటే 2025 లో ప్రభాస్ గారి సినిమా ఓన్లీ రాజసాబ్ ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనీ రాఘవపూడి ప్రభాస్ గారి మూవీ ఏదైతే ఉందో ఫౌజీ, అది షూటింగ్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అది రిలీజ్ అవ్వడానికి ఇంకో 1 year అయినా టైం పడుతుంది. సో ఫౌజీ మూవీలో అయితే స్టోరీ పరంగా బాగా స్పాన్ ఉన్న స్టోరీ అని చెప్తున్నారు. అండ్ అది డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా షూట్ చేయాల్సి ఉంటది. ఇంకా రాజసాబ్ విషయానికి వస్తే షూటింగ్ జరుపుకోవడానికి టోటల్ ఒక 200 రోజులు అయితే అవసరం అయిందని మనకు తెలుస్తుంది. ఇందులో మన ప్రభాస్ గారు పనిచేసిన రోజులు ఇంకా ప్రభాస్ గారు లేని సీన్స్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు డైరెక్టర్ మారుతి ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా కూడా రాజసాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది రాజసాబ్ కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి అయితే కొంచెం కష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ రిషబ్ శెట్టి గారు అయితే కాంతారా మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా 2 షూటింగ్ పనులు అయితే చాలా బిజీగా ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనకి కర్ణాటకలో గవిగుడ్డ హేరూరు అనే ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది. అక్కడైతే ఈ కాంతారా 2 షూటింగ్ జరుగుతుంది. కాకపోతే ఆ లోకల్ గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం అంతా కూడా నాశనం అవుతుంది అంటూ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ అయితే వాళ్ళు ఆశ్రయించినట్టు మనకు తెలుస్తుంది. సో యాక్చువల్ గా కాంతారా 2 మూవీ కోసం అయితే గ్రామ శివారులో ఆ ఖాళీ మైదానంలో షూట్ చేసుకోవడానికి అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే ఈ కాంతారా 2 కి అయితే పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే ఈ మూవీ టీం ఏదైతే ఉందో అక్రమంగా అటవీ ప్రాంతంలో షూట్ చేసిందని చెప్పి, అది కాకుండా అక్కడ పేలుడు పదార్థాలు లాంటివి కూడా ఉపయోగిస్తున్నారు ఈ మూవీ టీం షూటింగ్ కోసం అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో పేలుడు పదార్థాలు ఉపయోగించడం అంటే అది మన మోగజే వాళ్ళకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇష్యూ అనేది ఇటు మూవీ టీం గానీ అటు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కి ఈ మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ విలేజ్ కి సంబంధించిన ఒక యువకుడి మీద కూడా ఈ మూవీ టీం ఏదైతే ఉందో అది దాడి చేసిందని కూడా ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడ ఎసులూరు పోలీస్ స్టేషన్ లో కేసు అయితే రిజిస్టర్ అయింది కూడా మనకు తెలుస్తుంది. సో పోలీసులు దీని మీద తొందరగా స్పందించి చర్యలు తీసుకోపోతే ఆ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో వెళ్లి పిటిషన్ కూడా దాఖలు చేస్తామని కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుంది అనేది. సో ఇది కాంతారా 2 కి సంబంధించిన అప్డేట్. ఇక అక్కడ మన రామ్ చరణ్ గారు RC16 షూటింగ్ అయితే రీషెడ్యూల్ చేశారు. సో రామ్ చరణ్ గారు గేర్ మార్చి కొంచెం స్పీడ్ గా అయితే సినిమాలో బిజీ అయ్యారని చెప్పొచ్చు. సో రామ్ చరణ్ గారు గేమ్ చంద్ర మూవీ థియేటర్ లోకి వచ్చింది. బట్ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే మనకు రాలేదు. సో రామ్ చరణ్ గారు ఇది ఏది పట్టించుకోకుండా తన నెక్స్ట్ మూవీ మీద అయితే ఫోకస్ పెట్టారు. అసలు గేమ్ చంద్ర మూవీ రిలీజ్ కాకముందే రామ్ చరణ్ గారు డైరెక్టర్ బుచ్చిబాబు గారితో తన నెక్స్ట్ మూవీ అంటే RC16 అయితే స్టార్ట్ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. సో ఈ మూవీకి అయితే ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే RC16 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈ మూవీని అయితే పిలుచుకుంటున్నారు. సో ఇప్పటికే సినిమాకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ షెడ్యూల్ ని జనవరి ఎండింగ్ లో అయితే ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. జనవరి 27th నుంచి హైదరాబాద్ లో జరగబోయే RC16 నెక్స్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్ గారు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారని అయితే మనకు తెలిసింది. సో ఆల్రెడీ ప్రెజెంట్ ఇప్పటికే హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఈ షెడ్యూల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయని తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో ప్లాన్ చేశారు. బట్ సెట్ వర్క్స్ అయితే అనుకున్న దానికన్నా ముందుగానే కంప్లీట్ అయిపోయి సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో జనవరి చివరిలో అయితే కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అవబోతుందని మనకు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ గారు కూడా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కాబట్టి ఈ షూటింగ్ ని తొందరగా కంప్లీట్ చేసి ఈ మూవీ రిలీజ్ ను కూడా ఈ ఇయర్ 2025 లో రిలీజ్ చేయాలని డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే ఈ షూటింగ్ ని జెట్ స్పీడ్ అయితే కంప్లీట్ చేసే పనులు అయితే పడ్డారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ గారు RC17 మూవీ అంటే ఇది సుకుమార్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఏంటంటే సుకుమార్ గారు ఆల్రెడీ రష్మిక మందానతో పుష్ప పార్ట్ 1 పుష్ప పార్ట్ 2 ఈ 2 సినిమాలు చేశారు. సో ఇప్పుడు RC17 లో సుకుమార్ గారు రామ్ చరణ్ గారికి జోడీగా రష్మిక మందానాన్ని తీసుకోబోతున్నారని అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ అవి ఒట్టి రూమర్స్ అనే తెలుస్తున్నాయి. ఎందుకంటే RC17 లో రామ్ చరణ్ గారికి జోడీగా ఒక బాలీవుడ్ హీరోయిన్ అయితే తీసుకోబోతున్నారంట. ఆవిడ ఇంకెవరు కాదు
ఆల్రెడీ మన ప్రభాస్ గారితో చేసిన శ్రద్ధా కపూర్ అని తెలుస్తుంది. యాక్చువల్ RC-17 మూవీ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి కాస్టింగ్ పరంగా సుకుమార్ గారు చాలా పర్టికులర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్క పుష్ప 2 కాస్టింగ్ కోసమే ఏకంగా ఒక 6 నెలలు టైం అయితే తీసుకున్నారంట సుకుమార్ గారు. సో RC-17 కూడా గట్టి ప్లానింగ్స్ ఉంటాయని మనకు అర్థమవుతుంది. సో ఇది RC-17 కి సంబంధించి ఒక చిన్న అప్డేట్. నెక్స్ట్ నాగ చైతన్య తండేల్ విషయానికి వస్తే తండేల్ మూవీ కోసం అయితే దాదాపు 90 కోట్లు అయితే ఖర్చు అయినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇది నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది. అండ్ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చిందని ఇన్సైడ్ టాక్ తెలుస్తుంది. సో దీనికి తోడు తండేల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కావడం వల్ల జనరల్ గా ఈ మూవీ అల్లు కాంపౌండ్ నుండి వస్తుంది కాబట్టి తండేల్ మూవీకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ గా ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తండేల్ మూవీతో చైతన్య 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాను అని బన్నీవాస్ అయితే చెప్తున్నారు. సో మూవీ అయితే February 7th రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ ఇప్పటికే 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అవి అయితే కొంచెం బడ్జెట్ అయితే క్రియేట్ చేసి చెప్పొచ్చు. అలాగే January 24th హైలస్సా అనే 3rd సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టు తండేల్ టీం అయితే ఆల్రెడీ చెప్పారు. ఇది తండేల్ మూవీకి సంబంధించిన అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ జాంబీ రెడ్డి 2. సో తేజ సజ్జా జాంబీ రెడ్డి మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దానికి సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 కూడా ఇప్పుడు తెరకెక్కించే పనులు అయితే మూవీ టీం ఉన్నారు. కాకపోతే జాంబీ రెడ్డి 2 దర్శకత్వ బాధ్యతల నుండి ప్రశాంత్ వర్మ అయితే తప్పుకున్నాడు. ఈ సీక్వెల్ కు ప్రశాంత్ వర్మ ఓన్లీ స్టోరీ మాత్రం ఇచ్చాడని మనకు తెలుస్తుంది. సో జాంబీ రెడ్డి 2 ని ఒక బాలీవుడ్ డైరెక్టర్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారని మనకు తెలిసింది. అలాగే జాంబీ రెడ్డి సినిమాని నిర్మించిన సంస్థ ఆపిల్ ట్రేడ్ బ్యానర్ నుంచి జాంబీ రెడ్డి 2 చేతులు మారింది. సో ప్రొడక్షన్ హౌస్ కూడా చేంజ్ అయిందని మనకు అర్థమవుతుంది. సో ఈ సీక్వెల్ లో టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అయితే నాగవంశీ గారు అయితే నిర్మించబోతున్నారు. సో ఇది అన్ని పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయ్యి భారీ బడ్జెట్ పై గ్రాండ్ స్కేల్ లో సీక్వెల్ నిర్మించబోతున్నారంట నాగవంశీ గారు. సో త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రాబోతుందంట. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.